జై శ్రీమన్నారాయణ. మనం ప్రతిరోజు విష్ణు సహస్రనామం భావం తెలుసుకుంటున్నాం కదండి. ఈరోజు 7వ శ్లోకం. అగ్రాహ్య శాశ్వత కృష్ణో లోహితాక్ష ప్రతర్దన ప్రభూతస్త్రికకుద్ధామ పవిత్రం మంగళం పరం. అగ్రాహ్య పరమాత్ముడు గ్రహించటానికి సాధ్యము కానివాడు. మరి సకల సృష్టి అందు వ్యాపించి అన్ని స్వరూపములందు అతడే ఉన్నప్పుడు మరి ఏ రూపముతో ఆ స్వరూపాన్ని మనం గ్రహించుట సముచితమవుతుందండి. మరి మనం ఇంతకు ముందు నామాల్లో కూడా మనం చెప్పుకున్నాము ఏంటంటే ఈ సర్వ జగత్తు కూడా ఆయన నుంచే వచ్చింది. అంటే మనుషులు దేవతలు అలాగే మరి సకల జీవరాశుల అన్నిటి అందు కూడా ఆ మహావిష్ణువే ఉండి మరి నడిపిస్తున్నాడు అని చెప్పి మనం చెప్పుకున్నాము. అంటే ఏంటి, అన్ని రూపాల్లో మరి ఆయన స్వరూపమే ఉన్నప్పుడు మరి ఏ స్వరూపంగా మనం ఆయన్ని గ్రహించడానికి సముచితం అవుతుంది. కాబట్టి ఆయన్ని మనం గ్రహించడానికి సాధ్యము కానివాడు శ్రీ మహావిష్ణువు. నాదము, వేదము, దేవతలు, భూతములు, జీవరాశి సమస్తము ఆయన స్వరూపమే. కనుక మరి మన ఇంద్రియముల చేత కనుగొనబడినటువంటి ఆత్మస్వరూపుడు మహావిష్ణువు. కాబట్టి ఆయన్ను మనం అగ్రాహ్య అనే నామంతో స్తుతించుకుంటున్నాము. తర్వాత నామం శాశ్వత. ముందు నామంలో మనం చెప్పుకున్నట్లు సృష్టి పూర్వము, అంతము తరువాత మరియు నిలిచి ఉన్నటువంటి స్థిరమైన వాడు కనుక ఆయన్ను శాశ్వతమైన వాడిగా ఆ పరంధామ స్వరూపుడైన శ్రీ మహావిష్ణువు చెప్పదగినవాడు. కాబట్టి ఆ శ్రీ మహావిష్ణువును శాశ్వత అనే నామంతో మనం కీర్తించుకుంటున్నాము. తర్వాత నామం కృష్ణ. లోక కళ్యాణార్థం దుష్ట శిక్షణకై పరమాత్మ స్వరూపుడైనటువంటి శ్రీ మహావిష్ణువు తన ఇచ్ఛాశక్తితో అంటే తన ఇష్ట ప్రకారంతో మరి దశావతారాలు ఎత్తాడు. ఆ దశావతారాల్లో ఒకటైన మరి శ్రీకృష్ణ అవతారం ద్వాపర యుగమునందు ధరించాడు. పూతనాది రాక్షసుల సంహారమును చేయుటకే కాక యుగ ధర్మమును కాపాడి సృష్టిని కూడా మరి నశింపచేశాడు. కృషి శబ్దమునకు సామర్థ్యమని ఆనందమని అర్థం కలదు. కనుక ఆనందమును కలిగించు సామర్థ్యం కలిగినటువంటి వాడు అని చెప్పి కృష్ణ అనే నామముకు అర్థం అన్నమాట. తన భక్తులకు ఆనందమును ఇచ్చు శ్రీ మహావిష్ణువే కృష్ణనామందు ఆరాధింపదగినవాడు. కాబట్టి ఆయన్ను కృష్ణ అనే నామముతో మనం స్తుతించుకుంటున్నాము. అలాగే ఆయన యొక్క మరి దశావతారంలోని ఒక అవతారమైన కృష్ణుడి ద్వాపర యుగములోని కృష్ణావతారాన్ని ఇక్కడ మనం చెప్పుకుంటున్నాం అన్నమాట. తర్వాత నామం లోహితాక్ష. లోహితము అంటే ఏంటి అంటే పద్మం. పద్మము జ్ఞానమునకు సంకేతమని ఇంతకు ముందు నామాల్లో కూడా మనం చెప్పుకున్నాము. జ్ఞానముతో కూడి ఉన్నటువంటి ఎర్రని కన్నులతో పరమాత్మ స్వరూపుడైనటువంటి ఆ మహావిష్ణువు ప్రకాశిస్తున్నాడు అని ఈ నామం యొక్క అర్థం. లోహిత అక్ష. అక్షాహ అంటే కళ్ళు అన్నమాట. మరి పద్మము వంటి ఎర్రని కన్నులు కలిగిన కన్నులతో ఆయన ఉన్నాడు. తర్వాత నామం ప్రతర్దన. సకల జగత్తును తనలో లయం చేసుకొని ఆ పరమాత్ముడు జగత్తునే తన ఆహారంగా కలిగి ఉన్నాడు. మరి తనలో లయం చేసుకున్నాడు అంటే మరి ఆ జగత్తు తన ఆహారం అన్నమాట. మరి మహాప్రళయ కాలమున జీవ, వృక్ష, జలము, ధ్రువ, ఘన మరి పదార్థములు కానీ పంచభూతములు ఇలా ఇత్యాది సమస్తమును కూడా అంటే మరి సకల జగత్తును కూడా తనందే లయం చేసుకున్నట్టు వల్ల అవి పరమాత్ముడికి ఆహారం అవుతున్నాయి. ఆ విధంగా సకల జగత్తును సంహరించుచున్నాడు కాబట్టి ఆయన్ను మనం ప్రతర్దన అనే నామంతో స్తుతిస్తున్నాము. తర్వాత నామం ప్రభూత. పరమాత్ముడు తరగని నిధి వంటివాడు. మనం ఇంతకుముందు నామంలో కూడా మనం చెప్పుకున్నాము. నిధిరవ్యయ అనే నామంలో చెప్పుకున్నాం కదండి మనం. నిధి వంటివాడు, తరగని నిధి వంటివాడు. అతని నిధి అందు ఏమేమి ఉన్నాయి అంటే జ్ఞాన సంపదలు, గుణములు, స్వభావములు, సుఖములు,
అనేక ఫలములు ఉన్నాయన్నమాట. ఒకటి అని లేదు, ఇది అని లేదు, అది అని లేదు, ప్రతిదీ కూడా. మరి దుఃఖము ఆయనలో ఉంది, సుఖము ఆయనలో ఉంది, మంచి చెడు పాప పుణ్య అన్నీ కూడా ఆయనలో ఉన్నాయన్నమాట. తనని ఆరాధించు భక్తులకు వారి వారి కోరికల చేత జ్ఞానము, ఐశ్వర్యము, భోగము, మోక్షము వంటి ఫలములను ఆయన ప్రసాదిస్తాడు. మరి అందరికీ ఒకే రకంగా మరి ప్రసాదించలేడు కదా. ఎందుకంటే మరి ఆయన్ను ఒక కోరికతో మరి ఆయన మరి ఆరాధించినప్పుడు వారి వారి కోరికలు ఒకరికి మోక్షం కావాలి, ఒకరికి భోగం కావాలి, ఒకరికి ఐశ్వర్యం కావాలి, ఇంకొకరికి జ్ఞానం కావాలి, ఇంకొకరికి మరి అట్లా ప్రతిదీ కూడా వారి వారి కోరికల మేరకు మరి ప్రసాదిస్తూ ఉంటాడనమాట. అటువంటి ఫలముల చేత మంగళప్రదమైనటువంటి శ్రీ మహావిష్ణువు స్వరూపము సమృద్ధిగా ఉన్నది. కాబట్టి ఆయన్ను ప్రభూత అనే నామముతో మనం స్తుతించుకుంటున్నాము. తర్వాత నామం త్రికకుబ్ధామ. త్రికుం అనగా ఉత్కృష్టమైనటువంటి పరమపదము. ధామ అంటే ఆదియే నివాసముగా కలిగి ఉన్నవాడనమాట. అంటే ఏంటంటే ఉత్కృష్టమైనటువంటి పరమపదాన్నే నివాసముగా కలిగి ఉన్నవాడు శ్రీ మహావిష్ణువు. పరమాత్ముడు పరమపదమునందు నివసించువాడు. అతడికి ఊర్ధ్వ అధో మధ్య లోకలను మరి భేదము 8 దిక్కులనందు పరాపర భేదములు ఏవి లేవు. అన్ని దిక్కులందు కూడా ఆయన ఆశ్రయించి ఉన్నాడు. పరమాత్ముడు ఎక్కడ లేడండి, మరి వాయువులో ఉన్నాడు, జలము, అగ్ని, భూమి, ఆకాశం అనే పంచభూతాలందు, అలాగే 84 కోట్ల జీవరాశులందు కూడా మరి అంతర్యామిగా ఉన్నాడు అని చెప్పి మనం మొదటి నుంచి కూడా చెప్పుకుంటూ ఉన్నాము. మరి కాబట్టి ఏంటంటే ఉత్కృష్టమైనటువంటి పరమపదమునందు ఆయన నివాసంగా ఉన్నాడు. జ్ఞానము, వీర్యము, శక్తి, బలము, ఐశ్వర్యం, తేజస్సు ఈ షడ్గుణ సంపన్నుడైన వాడు కనుక అతడే త్రికకుబ్ధామ అని చెప్పి చెప్పబడుతున్నాడు. మరి ఉత్కృష్టమైన పరమపదము అంటే ఏంటి అంటే ఇంకా దానిని మించిన నివాసము లేదన్నమాట, దానిని మించినది లేదు. అలాంటి పరంపదము ఆయన నివాసముగా కలిగి ఉన్నాడట. కాబట్టి మరి అది ఎందుకు ఆయన్ని మనం ఈ నామంతో ఎందుకు పోలుస్తున్నామంటే మనం ఇక్కడ ముందంతా చెప్పుకున్నట్టు ఆయన అన్ని చోట్ల ఉన్నాడు, అన్ని అంటే జీవరాశుల్లో అందరిలో కూడా ఆయన అంతర్యామిగా ఉన్నాడు. కాబట్టి ఆయనకు మించిన మరి పరంపద ఆయన నివాసం అనేది లేదు. కాబట్టి ఆయన్ని త్రికకుబ్ధామ అనే నామంతో మనం స్తుతించుకుంటున్నాము. తర్వాత నామం పవిత్రం. పవిత్రం అంటే ఏంటి? పరిశుద్ధం. పరమాత్ముడు పరిశుద్ధ స్వరూపుడు. మరి కర్మ మాలిన్యములు అంటని వాడనమాట. మరి మనం చెప్పుకున్నట్టు ఆయన దశావతారాలు కూడా ఆయన ఇష్టాపూర్వకంగా దుష్ట సంహారం కోసం అవతరించాడు. అంతేగాని పూర్వజన్మ కర్మలు ఇవన్నీ కూడా ఆయనకి ఎలాంటివి కూడా ఆయనకి ఉండవన్నమాట. అంటే కర్మ మాలిన్యములు అంటనివాడు, గుణరహితుడు, జ్ఞానస్వరూపుడు, నిత్యుడు అతడు. ఏ మాలిన్యములు కూడా ఆయనకు కామేశములు, ఆవేశాన్ని కానీ కోపము, క్రోధము మరి ఇవేవి కూడా ఆయనకి లేకపోవటం చేత ఏంటంటే పరిశుద్ధుడవుచున్నాడు. మరి మనం జనరల్గా చూడండి పరిశుద్ధం చేసుకుంటామంటే మనం ఒక పూజ చేసేటప్పుడైనా చూడండి మనం మొదట్లో ఏం చేస్తామండి, ఆత్మ శుద్ధి చేసుకోవటం, తర్వాత మరి శారీరక శుద్ధి చేస్తాం, అట్లా అన్నీ శుద్ధి చేస్తుంటాం కదా. మనం పూజకి వాడే వస్తువులు కానీ శుద్ధి చేస్తాం. అంటే మరి అవి ఎంతో కొంత మనలో మరి చెడు అనేది ఉంది కాబట్టి మనం ఆత్మశుద్ధి కలగాలి అనే ఉద్దేశంతో మనం కలశంలోని నీటిని మన మీద చల్లుకుంటాం. కానీ ఇక్కడ ఏంటంటే స్వామికి ఎలాంటి కర్మ మాలిన్యాలు అంటవు. ఆయన గుణరహితుడు, జ్ఞానస్వరూపుడు, అలాగే ఎలాంటి కామేశములు ఏవీ లేవన్నమాట. కాబట్టి ఇవేమీ లేవు కాబట్టి ఆయన పరిశుద్ధుడైన శ్రీమన్నారాయణుని ఆరాధించడం చేతనే సకల జీవుల యొక్క కర్మలు కూడా క్షరం కాబడతాయి, అంటే నశించబడిపోతాయి. క్షరం అంటే ఏంటంటే నశించిపోయి మరి ముక్తి కలుగుతుంది. మరి ఎలాంటి కర్మలు మనకి అంటనప్పుడే, కర్మ మాలిన్యాలు మనకి లేనప్పుడే మనకు ముక్తి కలుగుతుంది. అది ఎలా సాధ్యమవుతుందండి? మనం ఆ శ్రీమన్నారాయణుడిని ఆరాధించడం చేత మన కర్మలన్నీ కూడా నశించిపోయి
మనకు ముక్తి అనేది లభిస్తుంది. కాబట్టి మరి ఆయన ఎలాంటి కర్మ మాలిన్యాలు లేనివాడు కాబట్టి, పరిశుద్ధుడు కాబట్టి ఆయన్ని మనం పవిత్రం అనే నామంతో స్తుతించుకుంటున్నాము. తర్వాత నామం పరం మంగళం. మంగళం అంటే మనకు తెలిసిందే, శుభప్రదమైన వాటిని మంగళం అని చెప్పి మనం చెప్తూ ఉంటాము. ఉత్కృష్టమైనటువంటి శుభమే పరమ మంగళం అవుతుంది. అంటే ఏంటి అంటే ఒక శుభప్రదమైన దానికన్నా కూడా ఇంకా అధికం అన్నమాట. ఇంకా దానిని మించిన మరి మంచి శుభం అనేది ఏది లేదు. అటువంటి శుభమును కలిగి ఉన్నటువంటి ఆనంద స్వరూపుడు శ్రీమన్నారాయణుడు. కాబట్టి తన భక్తులకు ఆ శ్రీ మహావిష్ణువు సకల శుభములను కూడా కలుగు చేస్తున్నాడు. అందుకని ఆ శ్రీ మహావిష్ణువుని, శ్రీమన్నారాయణుడిని పరం మంగళం అనే నామంతో మనం ఇక్కడ స్తుతించుకుంటున్నాము. 7వ శ్లోకం పూర్తయిందండి. ఇప్పుడు మనం 1 నుంచి 10వ శ్లోకం వరకు కూడా ఒక్కసారి మనం పారాయణ చేద్దాము. విశ్వం విష్ణుర్వషట్కారో భూతభవ్యభవత్ప్రభుః భూతకృద్భూతభృద్భావో భూతాత్మా భూతభావనః పూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతిః అవ్యయః పురుషः సాక్షి క్షేత్రజ్ఞోక్షర ఏవ చ యోగో యోగవిదాం నేత ప్రధానపురుషేశ్వరः నారసింహవపుః శ్రీమాన్ కేశవः పురుషోత్తమः సర్వస్యర్వశివస్థాణుః భూతాధిర్నిధిరవ్యయः సంభవో భావనో భర్తా ప్రభవః ప్రభురీశ్వరः స్వయంభూః శంభురాదిత్యः పుష్కరాక్షో మహాస్వనः అనాదినిధనో దాతా విధాతా ధాతురుత్తమः అప్రమేయో ఋషికేశः పద్మనాభో మరప్రభుః విశ్వకర్మా మనుస్త్వష్టా స్తవిష్టः స్తవిరో ధ్రువः అగ్రాహ్యः శాశ్వతः కృష్ణో లోహితాక్షः ప్రతర్దనः ప్రభూతः త్రికకుబ్ధామ పవిత్రం మంగళం పరం ఈశానः ప్రాణదः ప్రాణో జ్యేష్ఠः శ్రేష్ఠः ప్రజాపతిः హిరణ్యగర్భో భూగర్భో మాధవో మధుసూదనः ఈశ్వరో విక్రమీ ధన్వీ మేధావీ విక్రమక్రమः అనుత్తమో దురాధర్షः కృతజ్ఞః కృతిరాత్మవాన్ సురేశः శరణం శర్మ విశ్వరేతాః ప్రజాభవः అహా సంవత్సరో వ్యాళः ప్రయత్నः సర్వదర్శనः.